రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ అలనాటి చరిత్రను, నాటి చారిత్రక నిర్మాణాలను చూపించే కట్టడాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఎంతో ఘన చరిత్ర, మరింతో చారిత్రక కట్టడాలు గల నగరం మన హైదరాబాద్ నగరం. ముత్యాల నగరంగా పిలుచుకున్న ఇప్పటివరకు కూడా హెరిటేజ్ నగరంగా గుర్తింపే రాలేదు. ఇందుకు కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం హైదరాబాద్. భాగ్యనగరంలో అనేక ప్రసిద్ధి చెందిన కట్టడాలు, బజార్లు, అందమైన పరిసరాలతో, ప్రకృతి సౌందర్యంతోనూ వెలసిల్లుతోంది. కుతుబ్ షాహీ అందమైన కట్టడాలు, గోల్కొండ, చార్మినార్, మక్కా మసీద్, చోమలా ప్యాలెస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు నగరంలో కనిపిస్తూ ఉంటాయి. నిజాం కాలంలో నిర్మించిన రాష్ట్రపతి భవనం, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజ్, హైకోర్టు వంటి అద్భుత నిర్మాణాలకు కేంద్రం మన హైదరాబాద్. వర్తమానంలో చరిత్ర తెలుసుకొని భవిష్యత్తుకు నిర్మాణం చేయాలంటే ఈ చరిత్ర ఉండాల్సిందే. ఆ చారిత్రాత్మక ప్రతీకలు ఉంటేనే మనం చదివే పుస్తకాల్లో చదివే చరిత్రకు అర్థం అనిపిస్తుంది. ఈ అర్థవంతమైన చరిత్ర చదవడము, తెలుసుకోవడము పిల్లలకు అవసరం అనిపించినప్పుడు వాటి ప్రతీకలు, ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో, కట్టడాలు ఉన్నాయో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంతటి ఘన చరిత్ర, ఎన్నో చారిత్రక నిర్మాణాలు ఉన్న హైదరాబాద్ మరెన్నో చారిత్రక నగరాలకు ఏమాత్రం తీసిపోదు. నాటి చారిత్రక కట్టడాలే కాక నేటి యుగానికి సంబంధించిన అధునాతన కట్టడాలకు తీసిపోదు. ప్రాంతం కోసం పోరాటాలు, వాటి చరిత్రను తెలిపే నిర్మాణాలకు కొదువలేదు. ఇలా ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నా ఎందుకనో మన చరిత్రను వివరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే వస్తున్నాయి. ప్రభుత్వాల అలసత్వంతో ప్రపంచ వారసత్వ సంపదలో వెనుకంజలో ఉంది. హైదరాబాద్ చరిత్ర ఇప్పటికైనా ప్రపంచానికి తెలిసేలా, హెరిటేజ్ నగరంగా గుర్తించేలా చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఏడాది మన దేశంలోనే యునెస్కో సదస్సు సైతం జరగనుండడంతో హైదరాబాద్ కి హోదా వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. తెలంగాణ గుండె చప్పుడు హైదరాబాద్. వందల ఏళ్ల చరిత్ర, ఎన్నో అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, ముత్యాల నగరంగా పిలుచుకున్న నగరం మన హైదరాబాద్. కుతుబ్ షాహీల కట్టడాలు, నిజాంల నిర్మాణాలు ఎంతో ప్రత్యేకం. అయినప్పటికీ ఇంకా హైదరాబాద్కు యునెస్కో వారసత్వ గుర్తింపు దక్కలేదు. అయితే ఈ సంవత్సరం మన దేశంలోనే యునెస్కో వారసత్వ సదస్సు జరగనుండడంతో ఈసారైనా హైదరాబాద్ను హెరిటేజ్ సిటీగా గుర్తించాలని నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీశైలంతో అరుణ్, HM TV, హైదరాబాద్.